Hey guys, welcome back to my channel. ఇప్పటి వరకు మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇవాళ అంటే నిన్నటితో నాకు 1000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ అయితే రీచ్ అయిపోయాను అనమాట. సో నేను కొన్ని టిప్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు. అంటే లైక్ నేను మళ్ళీ టెక్ వీడియోస్ చేయను, లైక్ ఇదొక్కటే అనమాట. నాలాగా ఇంకా ఎవరైనా రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా, లేకపోతే స్టార్ట్ చేద్దాము ఇవాళ రేపు అని థాట్లో ఉన్న వాళ్ళకైనా ఖచ్చితంగా ఈ నా దగ్గర ఉన్న ఇన్ఫో యూజ్ అవుతుందేమో అన్న దాంతో చేస్తున్నాను అనమాట. లిటరలీ నేను చాలా వీడియోస్ చూసిన తర్వాత లైక్ ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను అనమాట. యూట్యూబ్ రిలేటెడ్ ఏం చేస్తే ఏమవుతుంది, యూట్యూబ్లో రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, వయలేషన్స్, ఇంకా మనం ఏ టైంలో వీడియో అప్లోడ్ చేయాలి, లైక్ ఇంకా ఎవరెవరు స్టార్ట్ చేయొచ్చు, మనం ఎంత ఖర్చు చేయాలి, మనకి ఎప్పుడు మానిటైజేషన్ అవుతుంది, ఎంత డబ్బులు వస్తుంది, ఇట్లాంటివన్నీ నేను ఆల్మోస్ట్ తెలుసుకున్నాను అనమాట. అండ్ మన వీడియో ఎందుకు వ్యూస్ తక్కువ వస్తాయి, మనం ఏం చేయొచ్చు, అవంతా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఆల్రెడీ మీకు ఒకవేళ ఈ విషయాలన్నిటిపైన ఐడియా ఉంటే ఈ వీడియో మీకోసం కాదండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే మీకు చూడాలనిపిస్తే చూడండి. సో లైక్ ఇంకా తెలియని వాళ్ళు, తెలుసుకుందాము అనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట, బిగినర్స్కి. సో లెట్ స్టార్ట్ ద వీడియో. సో అదంతా లేకోకుండా మొత్తం విషయంలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఏంటంటే నా జర్నీ పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే నా జర్నీ నేను ఒక మంచి మైల్ స్టోన్ రీచ్ అయ్యాక చెప్దాం అనుకుంటున్నాను. మనం ఏదైనా సాధించాకే మనం ఏదైనా చెప్తే బాగుంటుంది అని నా ఫీల్ అనమాట. 1000 సబ్స్క్రైబర్స్ ఈజీ ఎవరైనా తెచ్చేసుకుంటారు. సో నేను ఇంకా మంచి సక్సెస్ వచ్చిన తర్వాత నా జర్నీ షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే లైక్ మనకి యూట్యూబ్లో రూల్స్ ఏంటి ఇవన్నీ చెప్తానమాట. సో నేను ఇట్లా మెయిన్ పాయింట్స్ ఇట్లా సింపుల్గా ఒక పేపర్లో రాసి పెట్టుకున్నాను అనమాట, మర్చిపోతానేమో అనేసి. చూసే చెప్తాను పాయింట్స్, లైక్ మెయిన్ పాయింట్స్ రాసుకున్నా, ఏ పాయింట్ మిస్ అవ్వద్దు అనేసి. లెట్ స్టార్ట్ గైస్. ఫస్ట్ ఏంటంటే హౌ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్. ఏం లేదండి, మనకి జస్ట్ ఒక జీమెయిల్ ఐడి ఉంటే చాలు. జీమెయిల్ ఐడి ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఒకవేళ తెలియని వాళ్ళైతే, ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే ఈజీగా తెలిసి ఉంటుంది. అంటే లైక్ ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి జీమెయిల్ అంటే ఏంటి అవి తెలిసి ఉండవు. ఎందుకంటే లైక్ అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి. ఆల్రెడీ మనకు టెక్ ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో చూడండి ఎట్లా జీమెయిల్ క్రియేట్ చేసుకోవాలి అనేసి. మీరు ఒక జీమెయిల్ క్రియేట్ చేసుకోండి, సింపుల్, అట్లా 2-3 స్టెప్స్లో అయిపోతుంది. మీ దగ్గర చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో పక్కన వాళ్ళని అడగండి, వాళ్ళైనా చేసి పెడతారు. మీకు ఒక చిన్న జీమెయిల్ క్రియేట్ చేసి పెడతారనమాట. లైక్ వితిన్ 5 minutes కూడా టైం పట్టదు, అది 2-3 minutesలో ఒక జీమెయిల్ క్రియేట్ అయిపోతుంది. మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యి క్రియేట్ ఏ ఛానల్ అని ఉంటుంది. సో అక్కడ ఈజీగా సింపుల్గా ఛానల్ క్రియేట్ చేసేసుకోవచ్చు మీరు. ఆ ప్రాసెస్ అంతా మనకి టెక్ ఛానల్స్లో ఆల్రెడీ ఉంది, యూ కెన్ వాచ్ అవుట్ దేర్. అదే అనమాట. ఫస్ట్ జీమెయిల్ క్రియేట్ చేసుకుంటే మనం వీఆర్ రెడీ టు లైక్ డూ యూట్యూబ్ కంటెంట్ అనమాట. నెక్స్ట్ హూ కెన్ స్టార్ట్ వైటీ. ఎవరు స్టార్ట్ చేయొచ్చు యూట్యూబ్ ఛానల్ అంటే, ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు గైస్. మీ దగ్గర సింపుల్ మొబైల్, ఒక మంచి కెమెరా క్వాలిటీ ఉన్న మొబైల్ ఉంటే చాలు. నన్ను అడిగితే నార్మల్ అంటే వాటికి ఇన్వెస్ట్ చేసి లక్షలు పోసి కెమెరాలు కొనాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఆల్రెడీ ఉన్న ఫోనే అంతో కొంచెం పిక్చర్ క్వాలిటీ మంచిగా వచ్చేదైతే బెటర్, బాగుంటుంది. మీ దగ్గర కంటెంట్ ఉంటే పిక్చర్ క్వాలిటీ అటు ఇటు అయినా నో ప్రాబ్లం, మీరు సక్సెస్ అయిపోగలరు. దాంట్లో సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ అయినా మీరు యూట్యూబ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమన్నా వస్తున్నట్లయితే, బికాస్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ పీజీలో ఉంటున్నాను కాబట్టి కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. నాకు అంటే మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ వస్తున్నాయి, ఎంఐ ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తుంది అట్లా అనుకోకండి, నాకు అలవాటు అయిపోయింది అనమాట అట్లా మాట్లాడటం. ప్లీజ్ ఇగ్నోర్. నేను మళ్ళీ తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అదే అనమాట. మీ దగ్గర జస్ట్ ఒక సింపుల్ ఫోన్ ఉంటే చాలు, అండ్ ఒక జీమెయిల్ ఐడి ఉంటే చాలు. అండ్ మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఏం పెద్ద అవసరం లేదు. ఒక ట్రైపాడ్ కొనుక్కోండి. ఆ ట్రైపాడ్ ఎందుకంటే ఒక పర్సన్ ఉండాలి మన దగ్గర, ట్రైపాడ్ లేకపోతే మన దగ్గర ఉండి ఆ వీడియోలు షూట్ చేయాలన్నమాట. వాళ్ళకైనా విసుగు వస్తుంది. మన ఇంట్లో మన అమ్మ అయినా, మన నాన్న అయినా, లేకపోతే మన సిబ్లింగ్స్ అయినా, పిన్నియో అక్కో చెల్లో ఎవరైనా సరే, వాళ్ళ థింగ్స్ ఉంటాయి. ప్రతిసారి నేను వీడియో తీసుకోవాలి రా అంటే వాళ్ళకు కూడా కష్టం ఉంటుంది, మనం కూడా అడగలేము, మనకు ఎక్కడో కొంచెం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతాము. సో దట్ ఆ ఎఫెక్ట్ అంతా పడుతుంది. నిజంగా ఆ చిన్న థింగ్సే మనకి చాలా స్ట్రెస్ అవుతాయి అన్నమాట. కొంచెం డబ్బులు పెట్టి కూడా మీరు తీసుకోవచ్చు, మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే ట్రైపాడ్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. టెక్ ఛానల్స్లో వెతకండి. నా దగ్గర ఉన్న ట్రైపాడ్ కూడా నేను లింక్ అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ దగ్గర ఒక ట్రైపాడ్, ఒక ఫోన్ ఉంటే చాలు. నా దగ్గర అయితే ఈవెన్ మైక్ కూడా లేదనమాట, యూ కెన్ వాచ్. నా దగ్గర మైక్ లేదు, ఏం లేదు.
మైక్ కూడా పెట్టుకోవాలి, మన ఆడియో క్వాలిటీ మంచిగా ఉండాలి అంటే మైక్ ఈస్ కంపల్సరీ. అట్లీస్ట్ బోయా మైక్ అన్నా పెట్టుకోవాలి మన దగ్గర, బోయా M1. కానీ నేనైతే ఇప్పట్లో అఫోర్డ్ చేయాలి అనుకోవట్లేదు. ఏమైనా మనకు వచ్చిన తర్వాతే పెడదాము, దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. సో అది మనకు కావాల్సిన థింగ్స్. నెక్స్ట్ వచ్చేసి మానిటైజేషన్ ఎలిజిబిలిటీ అండి. మానిటైజేషన్ అంటే ఏంటంటే మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు రావటం స్టార్ట్ అవ్వటం అనమాట. అంటే మానిటైజేషన్ అని ఒకటి ఉంటుంది. సో అది అయిన తర్వాత మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు రావటం స్టార్ట్ అవుతుంది అనమాట. దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే మనకు వితిన్ 1 year, 1 సంవత్సరం లోపల 1000 సబ్స్క్రైబర్స్ కావాలి అండ్ 4000 గంటలు వాచ్ అవర్స్ కావాలన్నమాట. 4000 hours వాచ్ అవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 minutes వీడియో పెట్టాం, 5 minutes వీడియో పెట్టాం, లేదా 20 minutes వీడియో పెట్టాం. ప్రతి ఒక్కరు మన ఫుల్ వీడియో చూడరు కదా. ఒకరు 2 minutes చూడొచ్చు, ఒకరు 5 seconds చూడొచ్చు. ఆ 5 seconds వీడియో చూస్తే ఉండదండి, ఆ వ్యూ కూడా కౌంట్ అవ్వదు, వెళ్ళిపోతుంది. అవన్నీ ఫేక్ వ్యూస్ కింద తీసుకుంటుంది అనమాట యూట్యూబ్ అల్గారిథము. సో 5 seconds 10 seconds అంతా కన్సిడర్ చేయదు మన యూట్యూబ్ అల్గారిథం అనేది అనమాట. అవన్నీ నేను చెప్తాను కమింగ్ ఇంకా వీడియోలో చివరి వరకు చూడండి. సో 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ రావాలన్నమాట. అట్లా 2 minutes 3 minutes అట్లా యాడ్ అవ్వంగా మనకి 4000 గంటలు కావాలన్నమాట. అది పెద్ద విషయం ఏం కాదండి 4000 గంటలు రావటం. మీరు భయపడిపోద్దండి. అంటే నేను కూడా ఫస్ట్ భయపడ్డాను అనమాట, 4000 గంటలు ఎప్పుడు చేస్తాము అనేసి. బట్ నాకు కొంచెం కొంచెం చేస్తా ఉండగా నాకు కూడా కొంచెం అనిపించింది అనమాట, పెద్ద విషయం ఏం కాదు. ఒక 30-40K వ్యూస్ వచ్చాయి మంచిగా, ఏదో ఒకటి ఉంటుంది మన వీడియో వైరల్ అయ్యేది, మన లక్కీ వీడియో. ఆ లక్కీ వీడియో వచ్చేంత వరకు మనం వెయిట్ చేయడమే, అంతకుమించి ఏం చేయలేము. ఒక 30-40K వ్యూస్ రాకపోవు, వస్తాయి ఏదో ఒక వీడియోకి. అట్లీస్ట్ మన వీడియోస్కి 3K 4K వ్యూస్ వస్తానా సరే, ఒక 10 వీడియోలకి 3K 4K వచ్చాయంటే మన మానిటైజేషన్ అయిపోతుంది గట్టిగా. సో మీరు అది చూసుకోవద్దండి. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మనకి, ఏంటంటే 3 monthsలో మనము 1 కోటి వ్యూస్ 10 million వ్యూస్ తెచ్చుకోవాలన్నమాట. 10 million అంటే 1 crore వ్యూస్ తెచ్చుకోవాలి మనము షార్ట్స్ అయితే. అది కూడా ఒక ఆప్షన్ ఉంది. బట్ 3 months అనమాట. 3 monthsలో మనకి 1 crore వ్యూస్ వస్తాయా లేదా అనేసి ఒకటి థింక్ చేయాలి. సో అది మనకి ఆ 2 ways ఉన్నాయన్నమాట. ఒకటి 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, దెన్ 4000 hours, లేకపోతే 1 crore వ్యూస్ వస్తే మనకు మానిటైజేషన్ అనేది ఎలిజిబుల్ అవుతాం అనమాట. మనకి యూట్యూబ్ అనేది ఒక మెయిల్ పంపిస్తుందంట. ఇంకా నాకు మానిటైజేషన్ ప్రాసెస్ అదంతా అవ్వలేదు కాబట్టి నాకు క్లియర్గా ఐడియా లేదండి. మనకి యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ వస్తుందంట, దట్ యు ఆర్ ఎలిజిబుల్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్, మీరు అప్లై చేసుకోండి అనేసి మెయిల్ వస్తుందంట. సో అదంతా మనకి తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ కంటెంట్ అండి మెయిన్ థింగ్. మనం ఛానల్ స్టార్ట్ చేసేసాము అయిపోతుంది, ఏదో అట్లా సాగిచ్చేస్తున్నాము అనేది కాదు. కంటెంట్ ఉండాలి. ఫస్ట్ ఒక కంటెంట్ అనేది మీరు ఫిక్స్ అవ్వండి. వ్లాగింగా, లేకపోతే మనము కుకింగ్ చేయాలనుకుంటున్నామా, లేకపోతే కొంతమంది ప్రాంక్స్ చేస్తూ ఉంటారు. హెల్దీ ప్రాంక్స్ చేయాలంటే కొన్ని ప్రాంక్స్ ఉంటాయి, లైక్ వెపన్స్తో చేయటం కానీ కొంచెం వైలెంట్గా ఉంటాయి. అట్లాంటి ప్రాంక్స్ చూస్ చేసుకోవద్దండి. అండ్ ఇంకా కొంతమంది ఏమంటారు, ట్రోల్స్ చేస్తూ ఉంటారు, మీమ్స్ చేస్తూ ఉంటారు. అవన్నీ చేయొద్దండి. మీ ఓన్ కంటెంట్ చేయండి. ఏది చేసినా సరే ఫస్ట్ ఒక కంటెంట్ ఫిక్స్ అవ్వండి. మీరు ఛానల్ స్టార్ట్ చేసేసి కంటెంట్ ఫిక్స్ అవ్వలేదంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం, చాలా అసలు తల పట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఒక టైం లైన్స్లో పెట్టాలి అని మనం ఫిక్స్ అయింటాము, వీక్లీ 1 వీడియోనా 2 వీడియోలా అనేసి ఫిక్స్ అయింటాము. అప్పటికి వీడియో రాలేదు అంటే ఇంకా అంటే అదొక ఫీల్ అనమాట, అయ్యో ఈరోజు వీడియో పెట్టలేకపోతున్నాను అనేసి. సో ఫస్టే వీడియో మనం కంటెంట్ అనుకొని ఒక మంచి కంటెంట్, అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ కాంపిటీషన్ ఎక్కువ ఉన్న కంటెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నారు మీరు. కుకింగ్ వీడియోస్ ఆల్రెడీ కొన్ని లక్షలు కొన్ని కోట్ల ఛానల్స్ ఉన్నాయి మన ఈ యూట్యూబ్లో. సో అన్ని లక్షలు అన్ని వేల ఛానల్స్లో మన ఛానల్ రీచ్ అవ్వాలంటే ఏదో ఒక లైక్ ఏమంటారు యునీక్ స్టైల్ అయితే మనకు ఉండాలి. దాంట్లో ఏదైనా యునీక్ స్టైల్ ఉండి జనాలకి మంచిగా కనెక్టింగ్ పాయింట్ ఉంటేనే కనెక్ట్ అవుతారు. సో అట్లా మనకంటూ మనం ఒకటి పెట్టుకోవాలన్నమాట. కంటెంట్ మంచిగా ఉండాలి. కంటెంట్ వచ్చేసి చాలా మంది ఫేస్లెస్సా అని అనుకుంటా ఉంటారు. విత్ ఫేస్ మనం వీడియోలు తీస్తే యూట్యూబ్లో కొంచెం మంచి రెప్యుటేషన్ ఉంటుందంటండి. రికగ్నైజేషన్ కానీ మనకి వీడియోలు చూసే వాళ్ళకైనా సరే మన మొహం చూసిన వెంటనే మన వ్యూవర్స్కైనా అర్థమవుతుంది. అండ్ యూట్యూబ్లో కూడా వాయిస్తో చేసే వాళ్ళకి విత్ వీడియో చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుందంటండి. సో కొంచెం ఫేస్ చూపించి చేస్తేనే వీడియోస్ బెటర్ అని నేను విన్నాను అనమాట.
ఫేస్లెస్ వీడియోస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన తెలుగులోనే చాలా పాపులర్ ఛానల్స్ ఉన్నాయి. లైక్ స్నాప్చాట్ ఫిల్టర్స్ పెట్టుకొని కూడా ఆ ఛానల్ ఎవరో మీకు తెలుసుంటే కమెంట్ చేయండి. నేను వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాన్ అనమాట తనకి. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్. మీకు తెలుసుంటే కమెంట్ చేయండి. అట్లా కూడా చేయొచ్చు. అంతా మీ క్రియేటివిటీ అండి. ఏదైనా చేయొచ్చు. ఇంకా ఫిల్మీ మోజీ వాళ్ళు అయితే అసలు వితౌట్ ఫేస్ చేస్తున్నారు, యూనిక్గా చేస్తున్నారు. ఒకవేళ వితౌట్ ఫేస్ చేయాలంటే అట్లా యూనిక్గా ఉండాలన్నమాట. జనాలకి కనెక్ట్ అవ్వాలి మన కంటెంట్. ఆ వీడియో వచ్చిందంటే అసలు వాళ్ళు అంటుకుపోవాలి వీడియోకి. లైక్ స్కిప్ చేయకోకుండా చూడాలన్నమాట. అట్లుండాలి మన కంటెంట్ అనేది. నెక్స్ట్ వచ్చేస్తే పోస్టింగ్ టైం అండి. మనం వీడియో ఒకటి చేసేస్తాము, దాన్ని రెడీ చేసేస్తాము. వీడియో ఎప్పుడు పోస్ట్ చేయాలి యూట్యూబ్లో అంటే మనకి జనరల్ థాట్ అండి. ఎప్పుడు ఖాళీగా ఉంటారు జనాలు. మార్నింగ్ టైం అంటే రష్గా ఉంటారు. పొద్దున్నే లేసి స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఒకవేళ హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళు కుకింగ్ అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. సో మార్నింగ్ 9 వరకు కుదరదు. అండ్ దాని తర్వాత పెడదాము అంటే అందరూ ఆఫీస్ వర్క్లలో బిజీగా ఉంటారు. సో ఆఫ్టర్నూన్ 2 o'clock ఇస్ ద బెస్ట్ టైం అని విన్నానండి నేను. ఆఫ్టర్నూన్ 2 o'clock ఏంటంటే కొంతమంది హౌస్ వైఫ్స్ కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు అన్ని పనులు ముగించుకొని ఫ్రీగా ఉంటారు. సో 2 o'clock నుంచి మంచిగా ఉంటుంది అని అంటారు. 2 to 4 o'clock. లేదంటే ఈవినింగ్ 6 తర్వాత 6 to 9 వరకు మీరు వీడియో పోస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా మంచిగా వ్యూస్ వస్తాయి. ప్రతి ఒక్కరు వచ్చిన తర్వాత మనకి మొబైలే స్ట్రెస్ బస్టర్ కాబట్టి 6 నుంచి మనమైనా సరే నేనైనా సరే ఈవెన్ వచ్చి ఖచ్చితంగా యూట్యూబ్ చూస్తాను 6 నుంచో 7 నుంచో. సో మనం ఎట్లా థింక్ చేస్తున్నాం మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్, నేనైతే చాలా మందిని అడిగాను అనమాట. నా గురించి పక్కన పెడితే లైక్ అడగండి మీ ఫ్రెండ్స్నో మీ ఇంటి పక్కన వాళ్ళనో మీరు ఎప్పుడు యూట్యూబ్ చూస్తారు ఎక్కువ టైంలో అనేసి. ఒక 10-20 మెంబర్ దగ్గర లైక్ చిన్న సర్వే చేయండి, వాళ్ళు ఎప్పుడు చూస్తున్నారు యూట్యూబ్ అనేసి. మీకు అర్థమైపోతుంది. చాలా వర్కింగ్ పీపుల్ అందరూ కూడాను 6 తర్వాత అట్లనే ఖాళీగా ఉంటారండి. సో మనకి ఒక చిన్న థాట్ అట్లా 6 తర్వాత పోస్ట్ చేసుకుంటే మంచిగా మనకి రీచ్ అనేది వస్తుంది, వ్యూస్ వస్తాయి అనమాట. యూట్యూబ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అల్గారిథం సరిగా వర్క్ అవ్వాలంటే చూసే వ్యూవర్స్ ఉండాలి కదా. వ్యూవర్స్ ఉన్నప్పుడే యూట్యూబ్ అయినా మన కంటెంట్ని పుష్ చేస్తుంది. యూట్యూబ్లో వచ్చి వ్యూవర్సే చూడట్లేదు, అప్పుడు మన వీడియో వెళ్ళాలంటే వెళ్ళదు కదా. ఇప్పుడు నువ్వు ఎప్పుడో అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకి పోస్ట్ చేస్తే వ్యూవర్స్ ఉంటారు, అప్పుడు పోస్ట్ చేయరు. మన ఛానల్కి CTR దెబ్బతింటుంది, అన్ని ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ పోతుంది, అన్నీ పోతాయి. యూట్యూబ్లో ఒకటి ఉంటుంది అనమాట, ఫస్ట్ 2 hours 3 hours అనేసి. ఆ 2-3 hours మన వీడియోని రేట్ చేస్తుంది. వీడియో ఇది నీ రేటింగ్ చూసుకో, లాస్ట్ వీడియోస్ ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి నీ వీడియోస్ అనేసి. చాలా మంది ఫేస్లెస్సా అని అనుకుంటా ఉంటారు. విత్ ఫేస్ మనం వీడియోలు తీస్తే యూట్యూబ్లో కొంచెం మంచి రెప్యుటేషన్ ఉంటుందంటండి. అంటే మనకు కొంచెం ఏమంటారు వీడియోస్కి కొంచెం ఎక్కువ ఏం చెప్పాలి రికగ్నైజేషన్ కానీ మనకి వీడియో చూసే వాళ్ళకైనా సరే మన మొహం చూసిన వెంటనే మన వ్యూవర్స్కైనా అర్థమవుతుంది. అండ్ యూట్యూబ్లో కూడా వాయిస్తో చేసే వాళ్ళకి విత్ వీడియో చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుందంటండి. సో కొంచెం ఫేస్ చూపించి చేస్తేనే వీడియోస్ బెటర్ అని నేను విన్నాను అనమాట. ఫేస్లెస్ వీడియోస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన తెలుగులోనే చాలా పాపులర్ ఛానల్స్ ఉన్నాయి. లైక్ స్నాప్చాట్ ఫిల్టర్స్ పెట్టుకొని కూడా ఆ ఛానల్ ఎవరో మీకు తెలుసుంటే కమెంట్ చేయండి. నేను వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాన్ అనమాట తనకి. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్. మీకు తెలుసుంటే కమెంట్ చేయండి. అట్లా కూడా చేయొచ్చు. అంతా మీ క్రియేటివిటీ అండి. ఏదైనా చేయొచ్చు. ఇంకా ఫిల్మీ మోజీ వాళ్ళు అయితే అసలు వితౌట్ ఫేస్ చేస్తున్నారు, యూనిక్గా చేస్తున్నారు. ఒకవేళ వితౌట్ ఫేస్ చేయాలంటే అట్లా యూనిక్గా ఉండాలన్నమాట. జనాలకి కనెక్ట్ అవ్వాలి మన కంటెంట్. ఆ వీడియో వచ్చిందంటే అసలు వాళ్ళు అంటుకుపోవాలి వీడియోకి. లైక్ స్కిప్ చేయకోకుండా చూడాలన్నమాట. అట్లుండాలి మన కంటెంట్ అనేది. నెక్స్ట్ వచ్చేస్తే పోస్టింగ్ టైం అండి. మనం వీడియో ఒకటి చేసేస్తాము, దాన్ని రెడీ చేసేస్తాము. వీడియో ఎప్పుడు పోస్ట్ చేయాలి యూట్యూబ్లో అంటే మనకి జనరల్ థాట్ అండి. ఎప్పుడు ఖాళీగా ఉంటారు జనాలు. మార్నింగ్ టైం అంటే రష్గా ఉంటారు. పొద్దున్నే లేసి స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఒకవేళ హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళు కుకింగ్ అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. సో మార్నింగ్ 9 వరకు కుదరదు. అండ్ దాని తర్వాత పెడదాము అంటే అందరూ ఆఫీస్ వర్క్లలో బిజీగా ఉంటారు. సో ఆఫ్టర్నూన్ 2 o'clock ఇస్ ద బెస్ట్ టైం అని విన్నానండి నేను. ఆఫ్టర్నూన్ 2 o'clock ఏంటంటే కొంతమంది హౌస్ వైఫ్స్ కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు అన్ని పనులు ముగించుకొని ఫ్రీగా ఉంటారు. సో 2 o'clock నుంచి మంచిగా ఉంటుంది అని అంటారు. 2 to 4 o'clock. లేదంటే ఈవినింగ్ 6 తర్వాత 6 to 9 వరకు మీరు వీడియో పోస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా మంచిగా వ్యూస్ వస్తాయి. ప్రతి ఒక్కరు వచ్చిన తర్వాత మనకి మొబైలే స్ట్రెస్ బస్టర్ కాబట్టి 6 నుంచి మనమైనా సరే నేనైనా సరే
బై ఈవెన్ వచ్చి ఖచ్చితంగా యూట్యూబ్ చూస్తాను 6 నుంచో 7 నుంచో. సో మనం ఎట్లా థింక్ చేస్తున్నాం, మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్, నేనైతే చాలా మందిని అడిగాను అనమాట. నా గురించి పక్కన పెడితే లైక్ అడగండి మీ ఫ్రెండ్స్నో మీ ఇంటి పక్కన వాళ్ళనో, మీరు ఎప్పుడు యూట్యూబ్ చూస్తారు ఎక్కువ టైంలో అనేసి ఒక 10-20 మెంబర్ దగ్గర లైక్ చిన్న సర్వే చేయండి, వాళ్ళు ఎప్పుడు చూస్తున్నారు యూట్యూబ్ అనేసి మీకు అర్థమైపోతుంది. యూట్యూబ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అల్గారిథం సరిగా వర్క్ అవ్వాలంటే చూసే వ్యూవర్స్ ఉండాలి కదా. వ్యూవర్స్ ఉన్నప్పుడే యూట్యూబ్ అయినా మన కంటెంట్ని పుష్ చేస్తుంది. యూట్యూబ్లో వచ్చి వ్యూవర్సే చూడట్లేదు, అప్పుడు మన వీడియో వెళ్ళాలంటే వెళ్ళదు కదా. ఇప్పుడు నువ్వు ఎప్పుడో అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకి పోస్ట్ చేస్తే వ్యూవర్స్ ఉంటారు, అప్పుడు పోస్ట్ చేయరు. మన ఛానల్కి CTR దెబ్బతింటుంది, అన్ని ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ పోతుంది, అన్నీ పోతాయి. యూట్యూబ్లో ఒకటి ఉంటుంది అనమాట, ఫస్ట్ 2 hours 3 hours అనేసి. ఆ 2-3 hours మన వీడియోని రేట్ చేస్తుంది. వీడియో ఇది నీ రేటింగ్ చూసుకోవాలా. వీడియో వెళ్ళదు, వ్యూస్ వెళ్ళవు, ఇంకా ర్యాంకింగ్ తగ్గిపోతుంది, మనది అట్లే ఉంటుంది అనమాట. మనకి అంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఏంటంటే ఎడిటింగ్ అయిపోయింది ఇంకా పోస్ట్ చేసేయాలి అనేసి. స్టార్టింగ్లో ఎవరికైనా అట్లే ఉంటుందండి, నాకైనా మీకైనా ఎవరికైనా అట్లే ఉంటుంది. కాబట్టి కొంచెం అంటే మనం సెట్ చేసుకోవాలన్నమాట. దానికి అలవాటైతే ఇంకా మనకేం పెద్ద అనిపించదు. ఒక టైం అంటూ సెట్ చేసుకొని ఈ పర్టికులర్ టైంలోనే అప్లోడ్ చేసుకోవాలి అనేసి అనుకోవాలి. సో ఈవినింగ్ అయినా పోస్ట్ చేయండి, ఆఫ్టర్నూన్ అయినా పోస్ట్ చేయండి. మార్నింగ్ అప్లోడ్ చేస్తే ఏంటంటే యాడ్స్ ఎక్కువ పడతాయి. సో మీకు ఒకవేళ మానిటైజేషన్ ఆల్రెడీ అయిపోయిన వాళ్ళైతే మార్నింగ్ అప్లోడ్ చేసుకోండి, అప్పుడు యూట్యూబ్ దగ్గర యాడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మార్నింగ్ 6కో 7కో అప్లోడ్ చేసుకోండి, అప్పుడు యాడ్స్ బాగా పడతాయి, మీకు డబ్బులు బాగా వస్తాయి. సో అట్లా లేకోకుండా మాకు వ్యూస్ మంచిగా రావాలి అంటే మాత్రం ఈవినింగ్ టైమ్స్ అప్లోడ్ చేసుకోండి. అదే అనమాట మ్యాటర్, టైమింగ్స్ రిలేటెడ్. అండ్ మీరు అంటూ ఒక పర్టికులర్ సెట్ చేసుకోండి, అంటే వీక్లీ ఒక వీడియో పెడతామా 2 వీడియోస్ పెడతామా అనేది ఫిక్స్ అయిపోవాలి మనము. షార్ట్ వీడియోస్ పెట్టండి గైస్, షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల మనకు మంచిగా రీచ్ ఉంటుంది. సబ్స్క్రైబర్స్ అయితే నాకైతే సబ్స్క్రైబర్స్ షార్ట్ వీడియోస్ త్రూనే వచ్చారనమాట. ఎందుకంటే జనాలు ఎక్కువ షార్ట్ వీడియోసే చూస్తున్నారు, ఇప్పుడు షార్ట్ వీడియోసే ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. లాంగ్ వీడియోస్ చూడటానికి ఓపిక ఉండట్లేదు జనాలకి. లాంగ్ వీడియోస్ ఎవరో అలవాటు అయితేనే వాళ్ళ వీడియోస్ మాత్రమే చూస్తున్నారు. సో మనం జనాలకి అలవాటు అవ్వాలంటే ఖచ్చితంగా షార్ట్ వీడియోసే పెట్టాలి. లాంగ్ వీడియోస్ పెడితే తక్కువ చూస్తున్నారు జనాలు. నా కంటెంట్ అయితే వ్లాగింగ్, నేను ఎవరో తెలియకోకుండా నా వ్లాగింగ్ చూడాలి అంటే కష్టం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ అయితే ఓకే, వాళ్ళ వీడియోస్ ఈ రోజు కాకపోయినా 2 రోజులు కాకపోయినా 3వ రోజు అయినా ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చూసిన వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ ఛానల్స్ మానిటైజేషన్ అయిపోతే వాళ్ళకి ఆ డబ్బులు కూడా పెద్ద ఫరాక్ పడవు. మనము యూట్యూబ్లోకి ఎందుకు వచ్చామంటే మెయిన్ థింగ్ డబ్బుల కోసమే వస్తారు, డబ్బుల కోసం కాదు, ప్యాషన్ కోసం అనే వాళ్ళు ఎవరో 1% ఉంటారండి. నేనైతే నమ్మను, నేను యూట్యూబ్కి డబ్బుల కోసం రాలేదు, ప్యాషన్ కోసం వచ్చానంటే. ప్యాషన్ కూడా ఉంటుంది, ప్యాషన్ లేనిదే ఏ పని చేయలేము, బట్ ప్యాషన్ త్రూ మనం డబ్బులు కూడా తీసుకోవాలి అనేసి ఎవరికైనా ఉంటుంది. అదే అనమాట. ఒక టైమింగ్ అనేది సెట్ చేసుకొని మీరు రెగ్యులర్గా వీడియోలు పోస్ట్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ అయినా అంతే అండి. నేనైతే వీక్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాను అనమాట. లాంగ్ వీడియోస్ పెట్టండి, షార్ట్ వీడియోస్ పెట్టండి. ఓన్లీ షార్ట్ వీడియోస్ పైన పెడితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 monthsకి రీచ్ రాలేదు, 6 monthsకి రీచ్ రాలేదు, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి. అట్లీస్ట్ మనకి ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు 1 కోటి వ్యూస్ అయితే సాధ్యమా అనేది నాకు తెలియదండి. 1 కోటి వ్యూస్ మనకు వస్తాయా లేదా అనేసి 10 million వ్యూస్. లాంగ్ వీడియోస్ కూడా పెట్టండి, ఏమో ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా వైరల్ అవ్వచ్చు, చెప్పలేం. 4000 hours ఒక వీడియో సడన్గా 30-40K వెళ్ళిపోవచ్చు, మీకు వ్యూస్ రావచ్చు, అప్పుడు మానిటైజేషన్ అయిపోవచ్చు ఆ ఒక్క వీడియోతో, చెప్పలేం కదా. లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయండి, అట్లీస్ట్ 10 daysకో 1 week ఒకటైనా. నేనైతే 2 అప్లోడ్ చేస్తాను అనమాట. వెన్స్డే ఒకటి, సండే ఒకటి అప్లోడ్ చేస్తాను. ముందైతే నేను ఈవినింగ్ 7-8 o'clock అప్లోడ్ చేసేదాన్ని, బట్ ఈ మధ్య మార్నింగ్ 10 o'clock అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఎందుకో 10 o'clockకి అప్లోడ్ చేస్తే ఒక లాస్ట్ వీడియో మంచిగా కొంచెం అన్నిటికంటే కొంచెం మంచి వ్యూస్ వచ్చాయన్నమాట. అది ఎందుకో తెలియదు, చూస్తాను. నేను ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ చేయాలి గైస్. అంటే ఈరోజు 10 గంటలకు పెట్టాం, వ్యూస్ వస్తున్నాయి, రేపు 9 గంటలకు పెడదాం, వ్యూస్ వస్తున్నాయి, లేదా రేపు ఇంకొకటి 6కి పెడదాం, 7కి పెడదాం, మనకి ఎట్లాగో వ్యూస్ రావట్లేదు కదా. ఎక్స్పెరిమెంట్ చేస్తే ఏం పోతుంది, ఏం పోదు. ఇప్పుడు పెట్టి చూడండి, ఇప్పుడు 4 వీడియోలు ఉన్నాయి, 4 వీడియోలు 4 టైమింగ్స్లో డిఫరెంట్ టైమింగ్స్లో పెట్టండి. స్టార్టింగ్ వీడియోస్ కాబట్టి మనకి ఇంకా జనాలు అలవాటు పడలేదు కాబట్టి అప్పుడు చూడండి, ఏమో వస్తేమో. నేను కూడా అట్లే చేసేదాన్ని అనమాట. అట్లా చేస్తానే ఉన్నాను, ఇంకా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాను అనమాట టైమింగ్స్. అదే అనమాట. సో పోస్టింగ్ టైమింగ్ గురించి కూడా ఆల్మోస్ట్ చెప్పేశాను. ఇంకా SEO అండి, SEO కూడా వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్. మన వీడియోస్ సెర్చ్లోకి వెళ్ళాలంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారనమాట. మనం సెర్చ్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి మన వీడియోస్లో. షార్ట్ వీడియోస్ ఎక్కువ సెర్చ్ ఇంజిన్ చాలామంది ఇవ్వరు, బట్ షార్ట్ వీడియోస్ కూడా సెర్చ్లోకి వెళ్తాయండి. షార్ట్ వీడియోస్ కూడా సెర్చ్ ఇంజిన్ ఇవ్వండి, సెర్చ్ చేసేదానికి కీవర్డ్స్ అనేటివి ఇవ్వండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుకింగ్ వీడియో చేస్తున్నారు, కింద ట్యాగ్స్ ఆప్షన్, మనకి సెర్చ్ ఇంజిన్లో థంబ్నెయిల్ వస్తుంది, అండ్ డిస్క్రిప్షన్ వస్తుంది, అండ్ మన టైటిల్ వస్తుంది, అండ్ మనం పెట్టే ట్యాగ్స్
వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా మనకి సెర్చ్ ఇంజన్లోకి SEO కిందకే వస్తాయి అనమాట. థంబ్నెయిల్, డిస్క్రిప్షన్, టైటిల్ అండ్ ట్యాగ్స్ ఇవన్నీ మంచిగా ఉంటేనే మనకి వీడియో కూడా కొంచెం మంచిగా వెళ్తుందండి. థంబ్నెయిల్ కూడా మంచిగా చేయటం నేర్చుకోండి. అంటే చాలామంది థంబ్నెయిల్స్ పిచ్చి పిచ్చిగా చేసేసి ఎక్కువ రష్గా చాలా టెక్స్ట్ పెట్టేసి అట్లా పెట్టకూడదు. ఎందుకంటే చూసిన వెంటనే వాళ్ళని గ్రాస్ప్ చేయాలన్నమాట. తినేంటి ఇంత చెప్తుంది, తినేమన్నా సక్సెస్ అయ్యిందా, ఇన్ని చెప్తుంది ఏంటి అని అంటే, నాకు తెలిసినవి మనకు కూడా ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే అన్నట్లు ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, మనకు కూడా ఒక రోజు వస్తుంది గైస్. సో నాకు తెలిసిన ఇన్ఫో అంతా ఇస్తున్నాను అనమాట. ఇదే నేను ఫస్ట్ టైం టెక్ వీడియో చేయడం. అసలు నేను టెక్ వీడియో చేస్తానని ఊహించలేదు, బట్ ఎందుకో చేస్తే మంచిగా యూజ్ అవుతుందని చేస్తున్నాను అంతే అనమాట. అది SEO మంచిగా చేయండి. ట్యాగ్స్ ఉంటాయి మనకి, ర్యాపిడ్ ట్యాగ్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. సో ఆ ర్యాపిడ్ ట్యాగ్స్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది ఇచ్చేస్తే మీ టైటిల్ లేకపోతే మీ కంటెంట్ ఏదైతే ఉందో అది ఒక టైటిల్ లాగా ఇచ్చేస్తే అది కింద కొన్ని ట్యాగ్స్ సజెస్ట్ చేస్తుంది అనమాట. వాటిల్లో మళ్ళీ మంచి ట్యాగ్స్ ఏంటివి, లేకపోతే మనకు అవసరం లేని ట్యాగ్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసి ఆ ట్యాగ్స్ అన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. మీరు కాపీ పేస్ట్ అవ్వకపోతే టైప్ చేయండి, ఏముంది టైప్ చేసేసి పెట్టేసేయండి. ట్యాగ్స్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా హ్యాష్ ట్యాగ్ ఇవ్వండి, నార్మల్గా ఇవ్వదని హ్యాష్ ట్యాగ్ పెట్టి స్టార్ట్ చేసి ట్యాగ్స్ ఇవ్వండి. దాని తర్వాత ఇంకా ఏంటంటే డిస్క్రిప్షన్లో ఇవ్వండి. డిస్క్రిప్షన్లో నేను కూడా పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. సో డిస్క్రిప్షన్ కూడా మంచిగా ఇవ్వాలంట. డిస్క్రిప్షన్లో కూడా ఇంకా మన ప్రీవియస్ వీడియోస్ లింక్స్ అవన్నీ ఇస్తే ఒకవేళ మనకు ఆ పర్టికులర్ వీడియో నచ్చినంటే వాళ్ళు కిందికి వచ్చి, కొంతమందికి అలవాటు ఉండొచ్చు, మేబీ చెప్పలేము. నాకైతే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోకి కమెంట్స్ చూసే అలవాటు అనమాట. కొంతమందికి అసలు కమెంట్స్ చూసే అలవాటు ఉండదు, కమెంట్ చేసే అలవాటు కూడా ఉండదు. నాకైతే ప్రతి వీడియో కమెంట్స్ చూస్తాను నేను. ఆల్మోస్ట్ 90% వీడియోస్ నేను చూసే వాటిల్లో లైక్ కొట్టింటాను అనమాట. ఏదో నాకు కొంచెం నెగిటివ్ ఫీలింగ్ వచ్చిన వీడియో కాకపోతే నేను జస్ట్ స్క్రోల్ చేస్తా ఉన్నా సరే లైక్ చేసి స్క్రోల్ చేస్తా, అది ఒక పిచ్చి అలవాటు అనమాట నాకు. సో అట్లా ఎవరెవరికి ఏం అలవాటు ఉంటుందో తెలియదు. కాబట్టి మీరు మన సైడ్ నుంచి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలన్నమాట. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తే వాళ్ళు ఒకవేళ క్లిక్ చేసి చూడటానికి వీలు ఉంటుంది అనమాట. అది SEO రిలేటెడ్. అండ్ థంబ్నెయిల్స్ కూడా మంచిగా చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్ మంచిగా ఉండాలండి. స్టార్టింగ్లో ఎవరికి రాదు, నాకు కూడా సరిగా వచ్చేది కాదు ఎడిటింగ్ ఎట్లా చేయాలి ఏంటి అనేసి టెక్ ఛానల్స్లో చూసే నేను నేర్చుకున్నాను అనమాట. ఇంకా ఆల్రెడీ ఒకవేళ మనకు కొంచెం చదువు వచ్చి ఎడ్యుకేటెడ్ పీపుల్కి అయితే అర్థమైపోతుంది ఆ ఆప్షన్స్ అన్నీ. మనము ట్రయల్ చేస్తూ ఉంటే ఈ ఆప్షన్ ఏంటి అని. ఒకవేళ నాలెడ్జ్ లేని వాళ్ళు అయితే కొంచెం టెక్ ఛానల్స్లో వాటిల్లో చూసి నేర్చుకోవచ్చు. నేను కూడా చాలా వరకు టెక్ ఛానల్స్లో రెఫర్ చేశాను, ఇప్పటికీ రెఫర్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. ఎడిటింగ్ మనం నేర్చుకునేటంతా ఉంటుందండి. అసలు నేను యూజ్ చేసే యాప్స్ కూడా చెప్తాను చూడండి. సో నేనైతే ఎడిటింగ్కి VN యాప్ యూజ్ చేస్తాను అనమాట. కైన్ మాస్టర్ నాకు చాలా బాగా వచ్చు. కైన్ మాస్టర్ యూజ్ చేద్దాం అనుకున్నాను, కానీ కైన్ మాస్టర్లో ఒక డిసడ్వాంటేజ్ ఉందన్నమాట. ఏంటంటే వాటర్ మార్క్ వస్తుంది కైన్ మాస్టర్లో. సో వాటర్ మార్క్ వస్తే నాకు ఎందుకో వీడియో అంత మంచిగా అనిపించదు. VN యాప్ యూజ్ చేస్తాను అనమాట. VN అప్పుడప్పుడు స్టక్ అవుతూ ఉంటుంది లాంగ్ వీడియోస్కి, బట్ స్టిల్ చాలా యూజర్ ఫ్రెండ్లీ అనమాట, చాలా బాగుంటుంది. నేను ఎడిటింగ్కి యూజ్ చేసేది అయితే వీడియోస్కి మొత్తం VNఏ. అండ్ ఆడియో కొంచెం ఎడిటింగ్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది అనమాట. అది 1x 2xలో 1xలో ఉన్న వీడియోని మనం 2xలో 1.5xలోనో పెట్టామంటే ఆడియో ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది అనమాట. VNలో అదొక ఇష్యూ ఉంది. కొన్ని ఉన్నాయి దాంట్లో కూడా ఫ్లాస్, బట్ మనకి ఈజీగా చేసుకోవాలి అంటే అదే అనమాట VN. దెన్ నేను థంబ్నెయిల్స్కి అయితే క్యాన్వా యూజ్ చేస్తాను అనమాట. మీకు మంచిగా నాకు థంబ్నెయిల్స్ చేసుకోవడం వచ్చు అంటే పిక్సెల్ ల్యాబ్లో చేసుకోవచ్చు, ఫోటోషాప్లో చేసుకోవచ్చు. బట్ క్యాన్వాలో ఏంటంటే మనకు ఆల్రెడీ కొన్ని టెంప్లెట్స్ ఉంటాయన్నమాట. ఆ టెంప్లెట్స్ని చిన్నగా మాడిఫికేషన్ చేసుకోవచ్చు, లేదంటే వాటిల్లో చూసి మనం ఐడియా మంచిగా దాన్ని రీక్రియేట్ చేయొచ్చు, అదనమాట. సో థంబ్నెయిల్స్కి మనం నార్మల్గా ఫోటో పెట్టేస్తూ ఉంటాం కదా, అట్లా లేకోకుండా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెడితే ఇంకా మంచి ఫీల్ వస్తుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఏం లేదు, జస్ట్ మనము గూగుల్లోకి వెళ్ళేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని కొట్టండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆన్లైన్ అని కొట్టండి. యాప్స్ ఇన్స్టాల్ చేసుకోకముందే మనకు చాలా వెబ్సైట్స్ వస్తాయి. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ మీ ఇమేజ్ అప్లోడ్ చేస్తే వితిన్ సెకండ్స్లోనే, మీ ఇంటర్నెట్ ఫాస్ట్గా ఉంటే వితిన్ సెకండ్స్లోనే మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి
వస్తుందన్నమాట. డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇంకా దాన్ని మీరు ఈజీగా థంబ్‌నెయిల్‌కి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫాంట్ అదంతా చాలా గ్రాస్పీగా పెట్టాలన్నమాట. వీడియో చూసిన వెంటనే ఏముంది చూద్దాము అనేసి అండ్ జెన్యూనిటీ ఉండాలండి మెయిన్ థింగ్ మన కంటెంట్లో. ప్రతిదీ బాగుంది 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 అని పెడతాంటే వాళ్ళకి కూడా అనిపిస్తుంది. ప్రతిదీ నచ్చేస్తుంది జనాలకి. మనకు నచ్చంది కూడా ఉంటుంది కదా. మనము ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నామంటే సమ్ కైండ్ ఆఫ్ మనం ఇన్ఫ్లుయెన్సర్సే కదా. సో మనకు నచ్చంది కూడా చెప్పాలి, నచ్చినటివే కాదు నచ్చంది కూడా చెప్పాలి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, ప్రాస్ అండ్ కాన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. జెన్యూనిటీ మెయిన్ థింగ్ గైస్. ప్రతిదీ మనము దాన్ని ఏమంటారు అట్లా కవర్ కోటి ఏమంటారు దాన్ని ఏమో అంటారే కోటింగ్ చేసేసి కవర్ చేసేసి చెప్పాలంటే అవ్వదు. సో మంచిగా ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఖచ్చితంగా జనాలు కనెక్ట్ అవుతారు. ఏదో ఒక రోజు, ఈ రోజు కాకపోయినా రేపైనా మనకు వ్యూస్ వస్తాయి, రీచ్ వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెయిన్ టాపిక్, హెడ్ఏక్ టాపిక్. ప్రతి ఒక్కరు యూట్యూబ్లో ఉన్న వాళ్ళు బాధపడేది కాపీ రైట్స్. కాపీ రైట్స్ మనకి 2 టైప్స్ ఉంటాయి అనమాట. కాపీరైట్ క్లెయిమ్స్ ఉంటాయి, కాపీరైట్ స్ట్రైక్స్ ఉంటాయి. అండ్ ఇంకా ఉంటాయి ఏంటంటే మనకి రిపిటేటివ్ కంటెంట్ అనేసి ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. మెయిన్ ఇవి 2 అనమాట. ఈ మధ్య రిపిటేటివ్ కంటెంట్ లేకపోతే ఇంకో ఏదో విన్నాను నేను, ఏంటంటే గుర్తు రావట్లేదు నాకు సరిగా. సో కాపీరైట్ క్లెయిమ్స్, కాపీరైట్ స్ట్రైక్స్ అండ్ రిపిటేటివ్ కంటెంట్ ఉంటాయి అనమాట. ఇవి ఈజీగా చెప్పేస్తాను చూడండి సింపుల్గా. ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్స్ ఏంటంటే క్లెయిమ్స్ ఎన్ని పడ్డా మన ఛానల్కి రిస్క్ ఏమి ఉండదు. బట్ ఆ ఛానల్కి మనకు ఒకవేళ మానిటైజేషన్ అయ్యుండి యాడ్స్ పడతా ఉంటే దానిపైన వచ్చే రెమ్యునరేషన్ అంతా వాళ్ళకి, ఆ ఓనర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో క్లెయిమ్స్ రాకుండా చూసుకోండి. వేరే వాళ్ళ కంటెంట్ అస్సలు వాడద్దండి. వేరే వాళ్ళ కంటెంట్ వాడినప్పుడే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. సో మన ఓన్ కంటెంట్ మనం తీసుకోవడానికి ట్రై చేయండి. మ్యూజిక్ కూడా మీది వాడండి. అంటే మ్యూజిక్ కూడా ఏం పెట్టద్దండి, అవసరం లేదు మనకి మ్యూజిక్ హడావిడి అదంతా. మ్యూజిక్ అవన్నీ కావాలంటే ఇంకా మీరు ఒకవేళ మేము అఫోర్డ్ చేయగలము, మా దగ్గర అంత ఫినాన్షియల్గా సపోర్ట్ ఉంది అంటే ఒక మ్యూజిక్ యాప్లో మీరు డబ్బులు కట్టేసి ప్రీమియం ఏదైనా తీసుకొని మ్యూజిక్ కొనుక్కోండి. దాని త్రూ మీరు అప్లోడ్ చేసుకోండి. లేదంటే మనకి వైటీ మ్యూజిక్ ఉంటుంది, వాళ్ళది యూట్యూబ్ మ్యూజిక్ ఇస్తుంది కదా, ఆ మ్యూజిక్ అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా. కొన్నిసార్లు వాటిల్లో కూడా కొన్ని ఉంటాయి. సీసీ అని ఒకటి ఉంటుంది, ఫ్రీగా యూజ్ చేసుకునేది ఒకటి ఉంటుంది. సీసీ ఉన్న ప్రతి ఒక్కవి మనకి కాపీరైట్ ఏమంటారు దాన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయాలన్నమాట. వాళ్ళకి క్రెడిట్స్ ఇవ్వాలి, మేము పర్టికులర్ మ్యూజిక్ యూజ్ చేసుకున్నాము అనేసి. అట్లా మనం ఇవ్వకపోతే ఖచ్చితంగా కాపీరైట్స్ పడతాయి అనమాట. మ్యూజిక్కే యూజ్ చేయకపోతే పీడపోతుంది అనిపిస్తుంది నాకు. కానీ కొన్నిసార్లు యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రం యూట్యూబ్ మ్యూజిక్లో నుంచే తీసుకోండి. అది అనమాట. ఇంకా స్ట్రైక్స్ గురించి చెప్పలేదు కదా. స్ట్రైక్స్ మన ఛానల్కి వితిన్ 90 days 3 monthsలో 3 strikes కనపడ్డాయంటే మన ఛానల్ ఎగిరిపోతుందండి. సో యూట్యూబ్ మామ చెక్కలేక దోహేస్తారు మన ఛానల్ని. కాబట్టి చాలా భద్రంగా ఉండండి. స్ట్రైక్స్ అసలు తెచ్చుకోవద్దండి. క్లెయిమ్స్ పడతాయా స్ట్రైక్స్ పడతాయా మనకు తెలియదు. అది ఆ కంటెంట్ వాళ్ళపైన బేస్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షో నుంచి మీరు కొన్ని క్లిప్స్ తీసుకొని ఒక వీడియో చేశారు, వాళ్ళపైన వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది అనమాట. పర్టికులర్ పర్సన్ మీ కంటెంట్ యూజ్ చేసుకున్నారు, మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అనేసి. ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ దేర్ బిహేవియర్, వాళ్ళ థింకింగ్ అనమాట. ఒకవేళ వాళ్ళు స్ట్రైక్ చేయాలంటే స్ట్రైక్ చేయొచ్చు, క్లైమ్ చేయాలంటే క్లైమ్ చేయొచ్చు. వాళ్ళు ఏం చేసినా కూడా మనం ఏం చేయలేము, అడగడానికి లేదు. ఎందుకంటే అది వాళ్ళ కంటెంట్ కాబట్టి వాళ్ళు ఏమైనా చేయొచ్చు. సో వేరే వాళ్ళ కంటెంట్ వాడడం ఆపేసేయండి, అసలు వాడద్దండి. మన ఓన్గా క్రియేట్ చేసుకోండి ఏదైనా సరే. 3 strikes పడ్డాయంటే మాత్రం మన ఛానల్ పోతుందండి. చాలా కష్టం, ఇన్ని రోజులు కష్టపడి ఉంటాము. ఒక ఛానల్ ఒక 3 strikes పడి పోయాయి అంటే కష్టం. ఈ మధ్య కాలంలో అయితే అసలు ఏమీ చెప్పుకోకుండా ఛానల్స్ డిలీట్ చేస్తున్నవి కూడా అవుతున్నాయంట. ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. భయపెట్టడం కాదు, భయపెట్టడానికి ఏం లేదు. మన ఓన్ కంటెంట్ చేస్తే అసలు భయపడాల్సిన అవసరమే లేదు. మనం ఎంచక్కా చేసుకోవచ్చు యూట్యూబ్. దాని తర్వాత డూప్లికేట్ అండ్ రిపిటేటివ్ కంటెంట్ ఇవంతా మళ్ళీ ఒక వీడియోని మళ్ళీ పెట్టడం అట్లాంటివి చేయొద్దండి. ఒక వీడియో మళ్ళీ వైరల్ అవుతుంది అనేసి అదే ఒక 10 వీడియోలు పెట్టేసి 12 వీడియోలు 100 వీడియోలు పెట్టేసినామంటే ప్రతిసారి ఇంక్లూడ్ చేసేసి ఒక 4-5 సార్లు పెట్టామంటే రిపిటేటివ్ కంటెంట్ కిందకి వస్తుంది అనమాట. అది కూడా పెట్టద్దండి, యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు అల్గారిథము. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వీడియోస్ బెటరా లాంగ్ వీడియోస్ బెటరా అంటే మనకి ఒకవేళ మీరు ప్యూర్లీ మీ ఇంట్రెస్ట్ అండి. లాంగ్ వీడియోస్ అయితే వాచ్ టైం రావాలి మనకు 4000 గంటలు, షార్ట్ వీడియోస్ అయితే 10 million వ్యూస్ రావాలన్నమాట. 2 అప్లోడ్ చేయండి, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయండి. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకవేళ షార్ట్ వీడియోస్ త్రూ మానిటైజేషన్ అయినా సరే లాంగ్ వీడియోస్కి మనకి యాడ్స్ పడడానికి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక
5,000 6,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అప్పుడు వాళ్ళు మనం ఏంటి అని మన వీడియోస్ చూడాలనుకున్నారు. మానిటైజేషన్ అయిన తర్వాత అప్పుడు మనకి యాడ్స్ పడితే దాని త్రూ రెమ్యునరేషన్ జనరేట్ అవుతుంది మనకి. సో అట్లా అనమాట. ముందే మనం కంటెంట్ ప్రిపేర్ చేసి పెట్టాం కాబట్టి వాటిపైన పడే యాడ్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. లేదంటే మనకి ఒకవేళ షార్ట్స్ త్రూ మానిటైజేషన్ అవ్వట్లేదు అంటే లాంగ్ వీడియోస్ యూస్ అయితే దాని ముందు 4,000 గంటలు అవుతాయి. అట్లా నేనైతే 2 పెడుతున్నాను అనమాట. 2 పెట్టడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక్క వీడియోనే లాంగ్ వీడియో పెట్టండి, షార్ట్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. మనకు తెలీదు షార్ట్ వీడియోస్ కూడా సడన్గా ఎప్పుడు బూస్టప్ అవుతాయి అనేసి. అసలు ఈ వీడియోలో ఏముందిరా బాబు, ఏముందని ఇన్ని వ్యూస్ వచ్చినాయి అన్న వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట నా దాంట్లో. మనకు తెలియదు అసలు బాగా వెళ్తుంది అన్న వీడియో డౌన్ అయిపోతుంది. అసలు ఈ వీడియోలో ఏమీ లేదు, ఈరోజు ఏం కంటెంట్ లేదు అనేసి ఏదో అట్లా తుప్పాసుగా పెట్టిన వీడియోనే మంచిగా హైప్ వస్తుంది అనమాట. మనకు తెలియదు ఏ వీడియో పోతుందో మనకు తెలియదు. అట్లా గుడ్డిగా పెట్టుకుంటా పోవడమే. మనకు రావాల్సిందల్లా ఓన్లీ కంటెంట్ పెట్టుకోవాలంటే మనము. నెక్స్ట్ వచ్చేసి పేషెన్స్ అండి. ఖచ్చితంగా పేషెన్స్ ఉంటేనే యూట్యూబ్లోకి రండి. మనకు తెలీదు ఇప్పుడు ఎవరెవరిలో చూసేసి వాళ్ళకి 1 monthలోనే మానిటైజేషన్ అయిపోయిందంట, 3 monthsలో 4 monthsలో మానిటైజేషన్ అయిపోయిందంట, ఫస్ట్ శాలరీ కూడా తీసేసుకున్నారంట వాళ్ళు యూట్యూబ్ నుంచి అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. చాలామంది వీడియోస్ పెడతా ఉంటారు. సో అవన్నీ చూసి ఇన్స్పైర్ అయిపోయి నాకు కూడా వచ్చేస్తుంది 3 నెలల్లో డబ్బులు అనేసి జాబ్ వదిలేసి, లేకపోతే జాబ్కి ట్రై చేయకోకుండా ప్రాపర్ మనకి ఇన్కమ్ లేకోకుండా యూట్యూబే చేసుకుందాం ఫుల్ టైం యూట్యూబ్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ హోప్స్ పెట్టుకొని యూట్యూబ్కి రావద్దండి. నేను టైం ఇన్వెస్ట్ చేయగలను, ఎన్ని రోజులైనా సరే, 1 year అయినా 1.5 year అయినా సరే నేను యూట్యూబ్ చేస్తాను, నాకు ఆ ఓపిక ఉంది, ఎన్ని రోజులైనా సరే. అండ్ నాకు ఫినాన్షియల్గా ప్రాబ్లం లేదు, మా ఇంట్లో నాకు బర్డన్ ఉండదు, ఫినాన్షియల్ బర్డన్, నాకు ఏ ప్రెషర్ లేదు అంటేనే యూట్యూబ్లోకి రండి గైస్. అండ్ మీరు ఆల్రెడీ ఇంకొక జాబ్ చేస్తాను, లేకపోతే దీన్ని జస్ట్ లైక్ పార్ట్ టైం లాగా చేసుకోండి. ప్లీజ్ ఇగ్నోర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ గైస్. నేను నిజంగా చాలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, నాకు కూడా అర్థమవుతుంది, బట్ ఏం చేయలేను. చెప్పాను కదా నేను పీజీలో స్టే చేస్తూ ఉంటాను అనేసి. అందరికీ చెప్పలేము కామ్గా ఉండండి అనేసి. అదే అనమాట. మీరు ఒక టైం ఇన్వెస్ట్ చేయగలరు. టైం ఇన్వెస్ట్ చేసినా సరే మనకి మెయిన్ పేషెన్స్ ఉండాలన్నమాట. అట్లా పేషెన్స్ లేకనే ముందు 2-3 ఛానల్స్ వదిలేసినాను అనమాట నేను. అంటే నా జర్నీ గురించి నేను ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మాట్లాడతాను గైస్. అట్లా వచ్చిన తర్వాత మాట్లాడితేనే బాగుంటుంది. మనం ఏం చేయకముందే ఏం సాధించకముందే చెప్పుకుంటే బాగోదు ఇదంతా. నేను ఏదో పొడి చేశాను అనేసి 1000 సబ్స్క్రైబర్స్కే మంచిగా మనకి రీచ్ వచ్చినప్పుడు నా ఛానల్ గురించి చెప్తాను. ఇప్పుడు నేను టిప్స్ గురించి చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి. నాకు ఈరోజు వ్యూస్ రావట్లేదు, 5 వ్యూస్ వచ్చినాయి, 10 వ్యూస్ వచ్చినాయి, ఇంకెప్పుడు వస్తాయి అబ్బా, అందరికీ మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి, ల్యాక్స్లో వ్యూస్ వస్తున్నాయి అంటే వాళ్ళ కంటెంట్ కూడా అట్లే ఉంది, వాళ్ళ రీచ్ ఉంది. మనం ఓన్లీ వాళ్ళ సక్సెస్ని చూస్తున్నాం కానీ వాళ్ళు అసలు ఆ బ్యాక్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అసలు అనేది మనం చూడట్లేదు. సో మనం కూడా స్ట్రగుల్ అయ్యి కొన్ని వీడియోస్ పెట్టి రీచ్ అయితే మనకు కూడా అట్లా వస్తుంది. మనం కూడా రేపు ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. అది నేను చెప్పేది. పేషెన్స్ ఈజ్ ద కీ అండి. నెక్స్ట్ జెన్యూనిటీ గురించి ఆల్రెడీ చెప్పేశాను. మన వీడియోస్ జెన్యూన్గా ఉండాలి, మనం చేసే కంటెంట్ ఏదైనా సరే. ఒకవేళ మీరు వంట చేస్తున్నారు అనుకోండి, హిట్ అయిందని చెప్పండి, ఫ్లాప్ అయిందని చెప్పండి. ఇన్ఫాక్ట్ ఫ్లాప్ అయిన దానికి జనాలు ఎక్కువ కనెక్ట్ అవుతారు, ఫన్నీగా ఉంటుంది. మీరేమి దాన్ని కప్పిపుచ్చేసి మనం అట్లా పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్లాప్ అంటే ఫ్లాప్ అయిందని చెప్పండి, లేకపోతే మంచిగా వచ్చిందని చెప్పండి. అదనమాట. ఫన్ ఇంక్లూడ్ చేయండి. ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ జనాలు అట్రాక్ట్ అవుతున్నారు ఈ కాలంలో. సో కొంచెం ఫన్నీగా వీడియోలు చేయండి. అండ్ నెక్స్ట్ కన్సిస్టెన్సీ అండి. వీడియోలు స్టాప్ చేయకోకుండా మీరు వీక్లీ పెట్టాలనుకుంటున్నారా, 2 weeksకి ఒకటి పెట్టాలనుకుంటున్నారా, డైలీ పెట్టాలనుకుంటున్నారా, ఎప్పుడు పోస్ట్ చేసినా సరే కన్సిస్టెన్సీ మెయిన్. ఖచ్చితంగా కంటిన్యూగా వీడియోలు పోస్ట్ చేయండి, అసలు స్టాప్ చేయొద్దండి. నన్ను అడిగితే నేను ఒక టిప్ ఇస్తానండి. పర్సనల్గా నేను అనుకున్న టిప్ అనమాట. ఇప్పటివరకే అయితే ఎప్పుడు ఇది నేను అప్లై చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఓపిక ఉంది, మీ దగ్గర కంటెంట్ ఉంది అంటే కంటిన్యూస్గా ఒక 5-6 వీడియోస్ చేసేయండి. మీ దగ్గర కంటెంట్ ఉంది అంటే 5-6 వీడియోస్ చేసేసి ఎడిటింగ్ చేసేసి థంబ్నెయిల్స్ చేసేసి అన్నీ చేసేసి షెడ్యూల్లో పెట్టేసుకోండి. సో దట్ ఏమవుతుందంటే మనకంత స్ట్రెస్ ఉండదు. నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇట్లాంటివి. అండ్ ఒకవేళ మనకి ఎప్పుడైనా సరే ఏం చేస్తాం రా వీడియో ఈరోజు అన్న ఫీల్ ఎప్పుడైనా వచ్చి కొంచెం లేకపోతే మనకు ఒకవేళ ఒక అర్జెంటుగా ఇంట్లో ఏమైనా సిచ్యువేషన్ అయ్యింది,
లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, ఇంకొక చోటకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, ఆ రోజు వీడియో పెట్టలేము మనము. ఒక 1 వీక్ 10 డేస్ మనం వీడియోస్ పెట్టలేదు అంటే, లేకపోతే మనం ఇగ్నోర్ చేసేసాము అంటే అల్గారిథం మళ్ళీ మన ఛానల్కి ఇచ్చిన బూస్ట్ కూడా తగ్గించేస్తుంది, ఛానల్ని మర్చిపోతుంది. అసలు అది ఏఐ అండి, మనుషులు కాదు. మనుషులు అయితే గుర్తుపెట్టుకుంటారు, అది ఏఐ కాబట్టి గుర్తుపెట్టుకోతుంది, ఒక మిషన్. సో షెడ్యూల్లో పెట్టేసేయండి. రేపు ఏమవుతుందో మనకు తెలియదు, ఇవాళ ఏమవుతుందో మనకు తెలియదు. అసలు మన మూడ్ చేంజ్ అవ్వచ్చు. ఒక 1 వీక్ ఇప్పుడు మనకి అసలు యూట్యూబే వద్దనిపించవచ్చు, మళ్ళీ 1 మంత్ తర్వాత యూట్యూబ్ మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేయాలి అనిపించవచ్చు. సో అట్లీస్ట్ 5-6 వీడియోస్ మనం షెడ్యూల్లో పెట్టాము అంటే అవి అట్లీస్ట్ లాంగ్ వీడియోస్ అయితే వీక్లీ వన్స్ పెట్టుకుంటే 1 మంత్కి ఈజీగా వచ్చేస్తాయి. అది అనమాట నా చిన్న టిప్. ఈ టిప్ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాప్స్ అని నేను చెప్పేశాను ఏమేమి యాప్స్ యూజ్ చేస్తున్నాను అనేసి. సెల్ఫ్ ప్రమోట్ యువర్ వీడియోస్, ఇది ఒక ఆప్షన్ ఉంది మనకి యూట్యూబ్లో, తెలుసా? మన ఛానల్లో మన వీడియోస్ మనం ప్రమోట్ చేయడానికి యూట్యూబ్ ఎన్ని వేస్ ఇచ్చింది తెలుసా అసలు మనకి. మనం షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు లాంగ్ వీడియోస్ ట్యాగ్ చేసుకోండి అనేసి యూట్యూబే ఒక ఆప్షన్ ఇచ్చింది మనకి. షార్ట్ వీడియోస్ పెట్టిన తర్వాత పేరు కింద ట్యాగ్ రిలేటెడ్ వీడియో అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో రిలేటెడ్ వీడియో దగ్గర దాన్ని క్లిక్ చేసి మనం దానికి ఆ షార్ట్ రిలేటెడ్ వీడియో ఏమైనా ఉంటే పెట్టండి. సో లేదంటే మీకు ఒక లాంగ్ వీడియో ఉందనుకోండి, ఆ లాంగ్ వీడియో రిలేటెడ్ ఒక షార్ట్ వీడియో చేసేసి ఆడ పెట్టేసి నేను దీని గురించి లాంగ్ వీడియో కింద అప్లోడ్ చేస్తాను చూడండి అనేసి చెప్పండి, చూస్తారు. సో దట్ మనకి అది కూడా ఒక ప్రమోషనే. మన వీడియోస్ని మనమే ప్రమోట్ చేసుకుంటున్నాం, వేరే వాళ్ళు ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. మన వీడియోస్ మనమే ప్రమోట్ చేసుకుంటున్నాం. యూట్యూబ్లో ఉన్న ప్రతి ఆప్షన్ యూస్ చేసుకుందాం, మనం వ్యూస్ ఎందుకు రావో చూద్దాం. సో నేనైతే చేస్తున్నాను అనమాట అట్లా. ఇంకా మనకి కమ్యూనిటీ పోస్ట్ ఉంది. కమ్యూనిటీ పోస్ట్ ఒకప్పుడు ఎట్లుండేదంటే 500 సబ్స్క్రైబర్స్ 100 సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు కమ్యూనిటీ పోస్ట్ ఇచ్చేవాళ్ళు కాదండి. బట్ ఇప్పుడు మాత్రం కమ్యూనిటీ పోస్ట్ ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే ఇచ్చేస్తున్నారు. కమ్యూనిటీ పోస్ట్లో కూడా పోస్ట్ చేయండి. మన వ్యూవర్స్కి వీడియో వెళ్తుందో లేదో తెలీదు, షార్ట్ వీడియో వెళ్తుందో లేదో తెలీదు. అట్లీస్ట్ వాళ్ళకి స్క్రోల్ చేస్తూ ఉంటే పోస్ట్ అయినా రీచ్ అవ్వచ్చు కదా మనం చేసిన పోస్ట్. యూస్ చేసుకోండి, పోస్ట్ పెట్టండి, దాంట్లో లింక్ ఇవ్వండి. ఏదో ఒక ఫోటో పెట్టేసో లేకపోతే మీ థంబ్నెయిల్ పెట్టేసో మన న్యూ వీడియో రిలీజ్ అయింది అనేసి పెట్టండి. సో దట్ అట్లా కూడా చూడొచ్చు. అది అనమాట. ఇంకా ఏంటంటే ఛానల్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒక 100 మందికి 1000 మందికి షేర్ చేసేసి గ్రూప్లలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతాం కదా. ప్రతి ఒక్కరికి అది ఉంటుంది, నేను ఛానల్ స్టార్ట్ చేశాను, నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనేసి ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలి. అండ్ మన ఫ్రెండ్సే కదా మనకు సపోర్ట్ చేస్తారు, మన ఫ్యామిలీ ఫ్రెండ్సే కదా మనకు సపోర్ట్ చేస్తారు అనేసి మనం కూడా షేర్ చేస్తాం. అంటే ఒక 1000 సబ్స్క్రైబర్లు ఎంతమంది లేరు, మన వాళ్ళే ఉన్నారు కదా 1000 సబ్స్క్రైబర్స్ అనుకొని ఛానల్స్ కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇట్లా ఎవరైనా అనుకున్నారా లేదా చెప్పండి. సో అనుకుంటారు అనమాట ఖచ్చితంగా. ప్రతి ఒక్కరి మైండ్లో వచ్చే థాట్ అది. ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్ పెద్ద మ్యాటర్ కాదు అనుకుంటాము, బట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయొచ్చు. మేబీ ఇప్పుడు ఒక 100 మెంబర్స్ ఉన్న గ్రూప్లో మనము లింక్ షేర్ చేస్తే దాంట్లో ఒక 20-30 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసి ఉండొచ్చు. బట్ వాళ్ళు మన వీడియోలు చూస్తారా? థింక్ వన్స్. అంటే సబ్స్క్రైబ్ చేశారు, బట్ రేపటి నుంచి మన వీడియోలు చూస్తారా లేదా అనేసి ఒకటనమాట. సో ఎప్పుడూ ఒకరిని నా వీడియోలు చూడండి అనేసి అడగండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే చూస్తారనమాట. ఏం చెప్తున్నాను, ఏదో చెప్తున్నాను, యా షేర్ గురించి. షేర్ చేయకండి, వాళ్ళు చూస్తారో లేదో మనకు తెలీదు. యూట్యూబ్లో మన ఛానల్ ఇప్పుడు సడన్గా మన వీడియోస్ చూడకోకుండా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అయిపోయింది. దాని తర్వాత యూట్యూబ్ కూడా మన ఛానల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, ప్రతి ఛానల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళ ఛానల్కి ఏంటి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, వ్యూస్ రావట్లేదు అనుకుంటుంది. నా ఉద్దేశంలో అయితే వ్యూస్ మ్యాటర్స్ అండి, సబ్స్క్రైబర్స్ నాట్ మ్యాటర్స్. బట్ సబ్స్క్రైబర్స్ ఉంటే వ్యూస్ వస్తాయి అనేది మాత్రం వ్యాలిడ్ థింగ్. కానీ సబ్స్క్రైబర్స్ ఉంటేనే వ్యూస్ వస్తాయి అనేది మాత్రము నాట్ వ్యాలిడ్ అండి. కొన్ని ఛానల్స్ ఉన్నాయి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండి కూడా వాళ్ళ లాంగ్ వీడియోస్కి తక్కువ వ్యూస్, అంటే 1 lakh దాటని ఛానల్స్ కూడా ఉంటాయన్నమాట. యూట్యూబే చెప్తుంది షార్ట్ వీడియోస్కి మన ఛానల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వ్యూవర్స్ షార్ట్ వీడియోస్ చూసే వ్యూవర్స్కి లాంగ్ వీడియోస్ సజెస్ట్ చేయము అనేసి యూట్యూబే చెప్తుందండి. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదివితే మనకు అర్థమవుతాయి అన్నమాట, మొత్తం ఉంటుంది దాంట్లో. సో మన షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళకి లాంగ్ వీడియోస్ సజెస్ట్ చేయదంట. అంటే దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు 2-3 వీడియోలు మన లాంగ్ వీడియోలు చూసింటే తప్ప వాళ్ళకి లాంగ్ వీడియోస్ వెళ్ళవు.
సో వ్యూస్ మెయిన్ థింగ్ అనమాట. సబ్స్క్రైబర్స్ ఎప్పుడో ఒక రోజు వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేబీ 100 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయొచ్చు మన వాళ్ళు. దాని తర్వాత మనకి లాభం ఏంటి? మన వాళ్ళు చూడరు. ఎప్పటికైనా వేరే వాళ్ళు చూస్తేనే మనకి దానివల్ల లాభం కదా. అదే అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎక్స్టర్నల్గా మనం తెచ్చుకోవచ్చు వ్యూస్. సో మనం ఇన్స్టాలో స్టోరీ పెట్టుకొని కానీ లేకపోతే ఏమంటారు వాట్సాప్లో స్టేటస్ పెట్టుకొని కానీ మన వీడియోని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఆ వ్యూస్ కూడా మనకి కౌంట్ అవుతాయి అనమాట. ఆ వాచ్ అవర్స్ కూడా కౌంట్ అవుతాయి. బట్ అంటే ఏవో ఉంటాయంటండి, నాకు సరిగ్గా తెలీదు. గూగుల్లో మన వీడియోస్ని ప్రమోట్ చేసుకోవడానికి ఒకటి ఉంటుందంట. దాని త్రూ అయితే వాచ్ అవర్స్ రావు అని విన్నాను. నేను అట్లా ట్రై కూడా చేయలేదన్నమాట. సో అది మన వీడియోలు మనం ఎప్పటికైనా ప్రమోట్ చేసుకోవడానికి, సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కానీ ఒకరిని మన వీడియోలు చూడండి అనేసి ఎప్పుడూ ఫోర్స్ చేయొద్దండి. అదే అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్. యూట్యూబ్ చాలా అంటే ఛానల్ స్టార్ట్ చేసే మోజులో ఏం చేస్తామంటే ఎట్లయినా మనం చేసేస్తాము, నాకు ఓపిక ఉంది అనేసి స్టార్టింగ్లో అనుకుంటాం. నేను ఒక ఐఫోన్ కొనేస్తాను, ఐఫోన్ 15 Pro Max కొనేస్తాను, లేకపోతే మంచి ఒక DSLR కెమెరా కొంటాను, మంచి మైక్ కొంటాను, ఇంకా నేను మంచి లైటింగ్ సెటప్ పెడతాను, ఒక స్టూడియో పెట్టేస్తాను. ఇవన్నీ అంటే వాటికి మనం ఖర్చు పెట్టామంటే అది ఇంకా డిప్రెషన్లోకి యాడ్ అండ్ పాయింట్స్ కానీ అవంతా ముందే అంటే మీరు మంచిగా ఫినాన్షియల్గా సెట్ అయిపోయి ఉంటే మాత్రం నో ప్రాబ్లం అండి. సో మీరు యూట్యూబ్ రిలేటెడ్ అయితే పెద్దగా ఇన్వెస్ట్ చేయొద్దండి. ల్యాక్స్లో ఇన్వెస్ట్ చేసి అవన్నీ డిసప్పాయింట్ అవుతారు. మీ దగ్గర మంచి కెమెరా క్వాలిటీ ఉన్న ఫోన్ ఉంటే చాలు. ఒక రకంగా అటు ఇటు కెమెరా క్వాలిటీ ఉన్నా సరే మంచి లైటింగ్ సెటప్ పెట్టుకోండి. మీరు రింగ్ లైట్ పర్చేస్ చేయండి. నా దగ్గర అయితే రింగ్ లైట్ కూడా లేదు, మైక్ లేదు, ఏం లేదు. ఉన్నది ఒక ఫోన్, ఒక ట్రైపాడ్ అంతే. మనకి 2 ఉంటే చాలు. మంచి లైట్ వచ్చే దగ్గర కూర్చోండి. మీరు మీ ఇంట్లో లైట్ కింద కూర్చోండి. అది అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టకండి, ముందే ఇన్వెస్ట్ పెట్టేసేయకండి. ల్యాక్స్లో నెససరీ థింగ్స్ కొనుక్కోండి, చాలు, ఇనఫ్ అనమాట. అది ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఛానల్ సెట్టింగ్స్. మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఛానల్ సెట్టింగ్స్ అని కొన్ని ఉంటాయండి. సో ఛానల్ సెట్టింగ్స్ అన్నీ చేసేసుకోండి మీరు. నేను మధురాక్ టెక్లాజికల్ అనే ఒక ఛానల్ చాలా బాగా ఫాలో అవుతాను అనమాట. నా ఫేవరెట్ టెక్ ఛానల్ అది. స్టార్టింగ్ నుంచి ఆయన ఛానల్లో, అంటే ఆ అన్నయ్య ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో నేను చూసాను అనమాట. లిటరలీ నేను అగైన్ వీడియోస్ చూసినవి కూడా చాలా ఉంటాయి ఆ అన్న ఛానల్లో. మధురాక్ టెక్లాజికల్ ఛానల్ అనేసి చాలా బాగుంటుంది. అది దాంట్లో ఒక వీడియో ఉండిందనమాట, మన ఛానల్ సెట్టింగ్స్ ఏమేమి చేసుకోవాలనేసి. ఆ వీడియో ఆన్ చేసుకొని నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఫ్రంట్కి వెళ్ళి అట్లా వీడియో మొత్తం చూసుకొని సెట్టింగ్స్ అన్నీ చేసుకున్నాను అనమాట. ఛానల్ స్టార్ట్ చేసిన ఒక 10 days 15 days తర్వాత. సో ఛానల్ సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేసుకోండి, ఒకసారి చేసేసుకోండి. సో దట్ మనకి అన్నీ పర్ఫెక్ట్గా చేసాము అన్న ఒక ఫీల్ ఉంటుంది అనమాట. అది సెట్టింగ్స్ అన్నీ చేసేసుకోండి. మన ఛానల్ దేని కిందకి వస్తుంది, వ్లాగింగ్ అయితే వ్లాగింగ్ రిలేటెడ్, కిచెన్ రిలేటెడ్, కుకింగ్ రిలేటెడ్ అయితే హౌ టు అనేసి ఆప్షన్ ఉంటుంది. సో అది అనమాట. అట్లా సెట్టింగ్స్ అన్నీ చేసుకోండి. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నా. అండ్ టెక్ ఛానల్స్ రిలేటెడ్ నేను ఫాలో అయ్యే టెక్ ఛానల్స్ అయితే కొన్ని ఉన్నాయి. అంటే మధురాక్ టెక్లాజికల్ ఫాలో అవుతాను, మాధురి టెక్ వరల్డ్. నాకు ఈ 2 చాలా ఫేవరెట్ అనమాట. వీళ్ళిద్దరు వీడియోస్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో చూస్తాను నేను. దాని తర్వాత సాయి కృష్ణ గారి వీడియోస్ కూడా చూస్తాను అనమాట. సాయి కృష్ణ గారు అయితే చాలా రోజుల నుంచి ఉన్నారు, సాయి కృష్ణ గారి వీడియోస్ చూస్తాను. దాని తర్వాత కనెక్టింగ్ శ్రీధర్ అనేసి ఒక ఛానల్ ఉంటుంది. అతను బాగా మోటివేట్ చేస్తారనమాట. మోటివేషన్ మంచిగా ఉంటుంది తన వీడియోస్లో, కంటెంట్ పక్కన పెడితే. సో మోటివేషన్ రిలేటెడ్ అయితే తన వీడియోలు బాగా చూస్తానమాట నేను. అంటే మనము అసలు ఆ వీడియోస్ చూస్తే అతని వీడియోస్ యూట్యూబ్లో ఏదో ఒకటి చేసేయాలి, అసలు మనకు కూడా ఎప్పుడో ఒక రోజు సక్సెస్ వస్తుంది అనిపిస్తుంది కనెక్టింగ్ శ్రీధర్ అన్న వీడియోలు చూస్తే అనమాట. ఈ 4 నేను మంచిగా ఫాలో అవుతాను. ఇంకా చాలా ఉన్నాయి, నాకు పేర్లు గుర్తు రావట్లేదు, కానీ ఈ 4 మంచిగా నేను ఫాలో అవుతాను అనమాట. ఇది ఒకవేళ మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిందంటే మీ ఛానల్ పేరేంటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు యూట్యూబ్ రిలేటెడ్ అనేసి కమెంట్ చేయండి. ఇది అనమాట ఇవాళకి. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. బాయ్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మేబీ ఇదే నా టెక్ రిలేటెడ్ వీడియో, లాస్ట్ వీడియో అండ్ ఫస్ట్ వీడియో కూడా. మళ్ళీ నేను టెక్ వీడియోస్ అయితే చేయలేను గైస్, ఇది ఒకటే చేస్తాను అనమాట. బాయ్, సబ్స్క్రైబ్.